హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిహెచ్ఎల్ అండి. బిహెచ్ఎల్ హైదరాబాద్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగిందండి. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళ కూడా మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది చూసుకుంటే 200 వేకెన్సీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అనేది నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ అని చెప్తాను. అండ్ ఈ వీడియోలో అయితే నోటిఫికేషన్ వివరాలు క్లారిటీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నేను ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్ అనేది చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 ప్రకారం అయితే ఉంటుంది. మీకు అప్రెంటిస్‌షిప్ అనేది 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇంతకుముందు అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కానీ అండ్ జాబ్లో ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ గైస్, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 200 అయితే ఉండడం అయితే జరిగింది. ఫిట్టర్లో 84 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్లో 25, మిషనిస్ట్ వాళ్ళకు 28, టర్నర్ వాళ్ళకు 22, అండ్ వెల్డర్లో 20, అండ్ కార్పెంటర్లో 3, అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్లో 10, తర్వాత ఫౌండరీ మ్యాన్లో అనేది 8 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ ఈ ట్రేడ్ నుంచి మీరు ఇక్కడ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఇక్కడ మీకు 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్, ఐటీఐలో అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి అనేది 60% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 55% మార్క్స్ ఉన్నా మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఐటీఐ అనేది ఓన్లీ ఎన్సీఈటీ నుంచి చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుందని చూపించారు. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చూసుకుంటే 2020 నుంచి పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ చూపించారండి. ఇవైతే చూసే ప్రయత్నం అయితే చేయండి. స్టైఫండ్ అని చూసుకుంటే వాళ్ళ ఇక్కడ రూల్స్ ప్రకారం అయితే స్టైఫండ్స్ అయితే ఉంటాయి. అండ్ మ్యాక్సిమం అనేది చూసుకుంటే 2 ఇయర్ ఐటీ చేసిన వాళ్ళకైతే 8,050 రూపీస్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి. ప్రీవియస్గా అక్కడ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకైతే ఇంత ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 1 ఇయర్ ఐటీ చేసిన వాళ్ళకైతే 7,000 అయితే ఇస్తారు. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోండి. అప్లై ప్రాసెస్ అనేది గమనించండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు ఇప్పటివరకు అయితే అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని లేకపోతే నా కామెంట్లో చెప్పగలరు. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మిగతా ప్రాసెస్ అనేది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇక్కడ ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. అండ్ రైటింగ్ ఎగ్జామ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది ఇక్కడ మీరు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకనేది రైటింగ్ ఎగ్జామ్ అయితే పిలుస్తారు. అండ్ రైటింగ్ ఎగ్జామ్ అనేది 60 మినిట్స్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 1 అవర్కి అనేది పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ సిలబస్ అనేది చూసుకుంటే ఇక్కడ మీకు 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీ ట్రేడ్కు సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి, ఎంసీక్యూ అనేది క్వశ్చన్స్ అనేది. అండ్ ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అయితే ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీ రైటింగ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ డేట్ అనేది June 23 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ అనేది June 13 కండక్ట్ అయితే చేస్తామని చూపించారు. ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ మిగతా వివరాలు ఇది చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ మిగతా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ అని చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.